ఫ్యామిలీ కంటే డ్యూటీ ఇంపార్టెంట్ అని చెప్పకపోయావా? వాళ్ళలా అంటుంటే బాధపడ్డాను, కానీ తర్వాత ఆలోచిస్తే మనం చేసిన ప్లాన్ వల్ల మినిస్టర్కి ఎదురు దెబ్బ బాగానే తగిలిందని సంతోషం వేసింది సార్. ఇదంతా ఆ ఎస్ఐ మైసమ్మ నా పేరు మినిస్టర్ దగ్గర చెప్పడం వల్లనే నా పేరు వాళ్ళకి తెలిసింది సార్. నువ్వు క్రికెట్ కిట్స్ని యూత్కి పంచుతారంట అనే విషయం నాతో నువ్వు చెప్పకపోయింటే మనం ఆ మినిస్టర్ని దెబ్బ కొట్టేవాళ్ళం కాదు. నువ్వు మంచి చేశావు, బాధపడాల్సిన అవసరం లేదు మంజు. నీ డ్యూటీని నువ్వు సిన్సియర్గా చేశావు. చూడు మంజు, మన లక్ష్యం ఒక్కటే, ఆ మినిస్టర్ ఓటమి పాలవ్వడం. వాడు ఓడిపోవడానికి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని మనం వాడుకుందాం మంజు. ఇంట్లో వాళ్ళు అన్నారనో ఊర్లో వాళ్ళు మొత్తుకుంటున్నారనో మనం ఆలోచిస్తే ఆ మినిస్టర్ గెలుపుని ఆపలేం. ఆ మినిస్టర్ ఒక చెడు. అలాంటి చెడుని సమాజానికి దూరం చేయాలి. లేకపోతే చెడు నుంచి చెడే పుడుతుంది. అది సమాజానికి చాలా ప్రమాదకరం. సార్, ఫ్యామిలీ విషయాలు నన్ను అప్పటికప్పుడే బాధిస్తాయి. ఆ తర్వాత నేను మామూలు మనిషిలా మారిపోతాను. మినిస్టర్ సీట్లో కూర్చోకుండా చేయడానికి మీ వెనకాల నేను వర్క్ చేస్తాను సార్. చూసావు కదా, ఒక చిన్న ప్లాన్ మనం చేస్తేనే వాడు వాషింగ్ మిషన్లో ఇరుక్కున్న ఎలుకలా నుజ్జయ్యాడు. 10 మందికి చేరాల్సిన వస్తువుల్ని 100 మందికి అందేలా చేశాం. మినిస్టర్ని మానసికంగా దెబ్బతీశాం. ఇంకా వాణ్ణి దెబ్బతీద్దాం మంజు. నువ్వు రెడీగా ఉండు. అలాగే సార్. రాసొచ్చా? ఏంటన్నా అర్జెంటుగా రమ్మన్నారు? పైగా చాలా హ్యాపీగా ఉన్నారు. హోమ్ మినిస్టర్ గారు మన ఇంటికి వచ్చారు సత్యా. అవునా? ఏంటన్నా విషయం? ఈసారి గెలిస్తే ఏ పదవిలో ఉంటారని అడుగుంటారే. అది కాదు సత్య, గెలుపు మందే, మంత్రి పదవి మందే. అవి ఎక్కడికి పోతాయి చెప్పు? కాకపోతే ఆ సిఐ గారి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే మనం క్రికెట్ కిట్స్ పంచిన విషయం పొలిటీషియన్స్ అందరిలో చాలా పెద్ద డిస్కషన్ అయిందంట. మనం చేసిన పని అందరికీ నచ్చేసిందంట సత్య. మొన్న కిట్స్ పంచినప్పుడు ఆ సిఐ గారు చేసిన పనికి నీకు చాలా బాధేసింది కదూ. నువ్వు తల దించుకున్నావు కూడా. కానీ వాడు చేసిన పని వల్ల మనకి పొలిటికల్ మైలేజీ చాలా పెరిగింది సత్య. హోమ్ మినిస్టర్ గారే స్వయంగా పొగడ్డానికి వచ్చారంటే దాన్ని బట్టి నువ్వే అర్థం చేసుకో. దీనికే సంతోషపడ్డం కాదు, ఎప్పటికప్పుడు ఆ ప్రత్యర్థి వర్గం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారనేది వాళ్ళ ఆలోచన కూడా మనం పసిగట్టాలి. అవునమ్మా. సత్య, నీ భార్య మన ప్లాన్ని ఆ సిఐకి చెప్పడం ఏంటి? అసలు ఇక్కడేం జరుగుతుందనేది నువ్వు మాత్రం అస్సలు చెప్పొద్దు. అలాగే మేడం. ఏది ఏమైనా మంజు వల్ల మనకి మంచే జరిగింది సత్య. ఏం మేలు జరిగిందన్నా? నీ మంచితనంతో నువ్వు 10 మందికి కిట్స్ పంచావు. అప్పుడు నీకు ఫాలోయింగ్ పెరిగింది. అమ్మ రాజేశ్వరి, నువ్వు అన్నది కరెక్టే. ఏది ఏమైనా మంజు ఆ పని చేయడం వల్లే మనం చాలా ఎక్కువ మందికి కిట్స్ పంచగలిగామమ్మా. అన్నా, నువ్వైతే హ్యాపీ కదా? ఇప్పుడు నువ్వు ఈ మాట చెప్పడం వల్ల నాలో ఉన్న గిల్ట్ పోయింది. ఇక సంతోషంగా ఉంటాను. వస్తానన్నా. అలాగే సత్య. సత్య, నా తరపున మంజుకి థ్యాంక్స్ చెప్పు. సరే అన్నా, వస్తాను మ్యామ్. నువ్వేం చేస్తున్నావు అన్నయ్య? నాతో సారీ చెప్పించుకున్న దానికి నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావా? అమ్మ రాజేశ్వరి, రాజకీయాల్లో ప్రత్యర్థిని పైకి ఎత్తాలి, అక్కడి నుంచి ఒక్కసారిగా కిందకి తొయ్యాలి.